హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ జానీ మాస్టర్ కేసులో సుకుమార్ ఇరుక్కున్నారు. అసలు ఆ ఇరుక్కోవడం ఏంటి, అసలు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఈ దానికి సంబంధించి అనే వివరాల్లోకి వెళ్తే, మెయిన్లీ జానీ మాస్టర్ అయితే ఆయన కొరియోగ్రాఫర్గా మంచి స్టార్డమ్ సంపాదించుకున్న వ్యక్తి. ఇక ఆయన పైన ఒక మహిళ అయితే కమెంట్ చేయడం జరిగింది. ఆమె నార్సింగి పోలీసులకు అయితే కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఏమని అంటే, నన్ను 5 సంవత్సరాల కిందట లైంగికంగా వేధింపులు పెట్టారని, ఒక షూటింగ్ ఉందని ముంబైకి తీసుకువెళ్ళి అక్కడ నాపైన అఘాయిత్యానికి ప్రయత్నించారని, నేను ఇన్ని సంవత్సరాలు భయపడి బయటకు రాలేదని, నన్ను మత మార్పిడి చేసుకోమన్నారని, అదేవిధంగా వాళ్ళ భార్య కూడా చాలా హింసలు పెట్టింది అంటూ ఆమె ఆ కంప్లైంట్లో అయితే పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం జానీ మాస్టర్ని అయితే ఆయన కస్టడీలో ఉన్నారు. అటు పోలీసులు కూడా ఆయనని విచారిస్తూ ఉన్నారు. అసలు ఏంటి నిజానిజాలు ఏంటి అని అన్నీ తెలుసుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో సుకుమార్ ఈ సీన్లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇప్పుడు మూవీస్కి సంబంధించి పుష్ప పార్ట్ 2 మూవీలో ఒక సాంగ్ కోసం అని చెప్పేసి అయితే జానీ మాస్టర్ని అక్కడికి పిలవడం జరిగిందట. ఇక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్న సమయంలో అక్కడున్న ఎవరైతే మిగతా వాళ్ళంతా ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఆయన డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే ఆర్టిస్ట్కి, ఇక్కడ తను అక్కడ వాళ్ళిద్దరికి అంటే ఈ అమ్మాయికి అదేవిధంగా జానీ మాస్టర్కి ఇద్దరికి కూడా గొడవ అయిందట. గొడవ కాస్త పెద్దగా అవ్వడంతో అక్కడ రచ్చరచ్చగా మారిందట. అసలు ఏంటి గొడవ అని చెప్పేసి సుకుమార్ వాళ్ళిద్దరిని పక్కకు పిలిచి, అసలు మీ ఇద్దరి ప్రాబ్లం ఏంటి, సదుమడిగించుకోండి తొందరగా, ఎందుకంటే ఇది కావాలని పెద్ద రచ్చలాగా మారుస్తున్నారు మీరు అని సుకుమార్ ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే సుకుమార్ చెప్పింది ఏంటి అంటే, మీరిద్దరూ ఇలానే గొడవ పడితే మీ పని మీరు చూసుకోండి, అసలు ఇంకా గొడవ పడకండి, పక్కకి వెళ్ళిపోండి అనే విధంగా ఆయన చెప్పారు. అయితే వారిద్దరి రాజీ చేసుకోమని, అదేవిధంగా కుదరకపోతే మీ పని మీరు చేసుకోండి, అంతేకాని ఇలా రోడ్డు మీద పడి అల్లరైపోకండి అని సుకుమార్ చెప్పుకొచ్చారట. ప్రజెంట్ ఇప్పుడు దీనికి సంబంధించే పోలీసులు కొంచెం అంటే డౌట్ ఉంటుంది కదా, పలానా వ్యక్తి పైన నాకు బాగా డౌట్ ఉంది అనే విధంగా. సో అలానే సుకుమార్ పైన కూడా డౌట్ పడుతున్నారట. దానికి గల కారణం ఏంటి అంటే, వారిని ఇలా హెచ్చరించినప్పుడు, వాళ్ళిద్దరికి సంబంధించి ఫైట్ అవుతున్నప్పుడు అప్పుడే దీనికి సంబంధించి ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు, మీరు ఎందుకు అలా జోక్గా వదిలేశారు, ప్రజెంట్ దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్యలో విసిగిపోయారు అనమాట. ఆయన చూసి ఇంకా ఆయన వదిలేసిన క్రమంలో ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కేసులో అనూహ్యంగా సుకుమార్ని అయితే అనుమాన పడుతున్నారు. అయితే ఆయనకి ముందే తెలుసా అంటే, ఇవన్నీ విషయాలు సుకుమార్కి తెలిసి ఉండొచ్చు అనే విధంగా ఆయననైతే అనుమాన పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఇదైతే బాగా చక్కర్లు కొడుతుంది.